హాయ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు మీ న్యూ ఇయర్ రోజు నాడు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే కేబీహెచ్బి నుంచి బంజారా హిల్స్ అయితే వెళ్ళామండి. ఆటోకి ఈచ్ పర్సన్కి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇలా ఆటోకి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ టెంపుల్కి అయితే చాలా బాగుంటుందండి. బయట నుండి చూస్తేనే మీకు బాగా అనిపించింది కదా, మాకైతే చాలా బాగా అనిపించింది. అలానే దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఆ రోజు న్యూ ఇయర్ గురించి అయితే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయినా మాకు 2 అవర్స్లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయట నుండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా జనం ఎంతమంది ఉన్నారు ఏంటన్నది. మేము అయితే లైన్లోకి ఎంటర్ అయితే అయిపోయామండి. ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్ అయితే. అలానే పిక్స్ అవి తీసుకోవడం గురించి కూడా చాలా బాగుంది. పక్కనే ఇంకా టెంపుల్స్ ఉంటాయి కదండి ఈ టెంపుల్లో. ఆ టెంపుల్స్ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రసాదం కూడా తీసేసుకుని అయితే మేము మళ్ళీ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చూసారా ఫర్నిచర్ ఇదంతా ఎంత బాగుందో టెంపుల్కి అయితే. నాకైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. ఫస్ట్ టైం వెళ్ళినా కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే. చూడండి ఇప్పుడు చూస్తే మీకే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో ఈ టెంపుల్ అన్నది. చూడండి ఇప్పుడైతే మేము అక్కడ నుంచి మళ్ళీ బంజారా హిల్స్ నుంచి జూబిలీ హిల్స్కి ఆటో అయితే మాట్లాడుకున్నామండి. ఈచ్ పర్సన్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేశారు. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుందండి. పెద్దమ్మ టెంపుల్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారండి. మాకు 1 అవర్ 2 అవర్స్లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి. టెంపుల్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. చూడండి ఇప్పుడైతే మనం గుడిలోకి ఎంట్రన్స్ అవుతున్నామండి. చూడండి మీకు అర్థమవుతుంది కదా ఎంతమంది ఉన్నారా ఏంటన్నది. చూడండి మీలో ఎవరైనా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చారా, న్యూ ఇయర్కి వస్తే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మేము లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. లైన్లో అయితే చాలామంది ఉన్నారు. బయట నుంచి పెద్ద లైన్ అయితే పెట్టేశారు. చూడండి మీకే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు అనేది ఏంటనేది. ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంట్రన్స్ అయ్యామండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో టెంపుల్ని, అది ఇది. మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిన తర్వాత పెద్దమ్మ తల్లి మెట్రో నుంచి అయితే అమీర్పేటకి అయితే రీచ్ అయ్యామండి. అమీర్పేటలో ఉన్న జూడియో కూడా విజిట్ చేసాము. అలానే చిన్నగా స్ట్రీట్ షాపింగ్ కూడా విజిట్ చేసి మళ్ళీ మేము అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. జూడియో ఆఫర్ ఏమన్నా చూడాలనుకుంటే కానీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఆ వీడియో కూడా చెక్ చేయండి.